పద్మశాలి కుల బంధువులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. మిత్రులారా, మనం అందరం చూస్తే మొన్న కలిసి ఉంటే ఏం చేయగలుగుతాం, మనం ప్రభుత్వాన్ని ఏ రకంగా ఒప్పించగలుగుతాం, ప్రభుత్వాలు ఒక కుల బలాన్ని చూసి ఏ రకంగా మనం అడిగిన వాటిని వెంటనే నెరవేరుస్తున్న విషయానికి మొన్న జరిగిన సభ ప్రత్యక్ష ఉదాహరణ. ఇదే ప్రోత్సాహంతో, ఇదే ఉత్సాహంతో మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం వైపు ప్రభుత్వంలో భాగం అవ్వడానికి, మన భాగాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి మన పద్మశాలి బాంధవులందరికీ తెలియజేస్తున్నాం. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మిత్రులారా, తెలంగాణలో అద్భుతమైన బీసీ ఉద్యమం నడుస్తుంది. బీసీ ఉద్యమం అంటే అన్ని కులాల సమూహం రాజ్యాధికారం వైపు పరిగెత్తడం. మన కులంలో మనం చైతన్యం పొందుతూనే మిగతా బీసీ కులాలన్నింటితో కలిసిపోతూ రాజ్యాధికారంలో భాగం పంచుకోవడం, మనకు రావాల్సిన వాటా కోసం పోరాడడం, ఆ పోరాటంలో ముందుండడం. మీరు చూస్తే ప్రభుత్వంలో ఒక్క అనిలన్న ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మురళిన చెప్పిండు. మన సమస్యలున్నా ఏమున్నా ఒక్క నిమిషంలో, అంటే 5 సార్లు ముఖ్యమంత్రికి అవసరం ఉందంటే కల్పించగలిగారు. అంటే మరి మన వాళ్ళు ఆ సీట్లో కూర్చోవడం వల్ల, ప్రభుత్వానికి దగ్గర ఉండడం వల్ల, ఒక్క అనిలన్న దగ్గర ఉంటేనే మనకి ఇన్ని సౌకర్యాలు ఏర్పడితే అనిలన్న వాళ్ళ లాంటి వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రభుత్వంలో ఉంటే మనం ఎంత గొప్పగా, ఎంత స్థాయిలో ఉంటామో మీరందరూ ఆలోచించుకొని మన చైతన్యాన్ని, మన పద్మశాలిని చైతన్యం పొందుతూనే, చైతన్యపరుస్తూనే, ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తూనే బీసీ ఉద్యమంలో కలిసి ఉండి, బీసీ ఉద్యమంలో మిగతా కులాలతో రాజ్యాధికారంలో భాగం కావాలి అంటే మన ఓట్లు మనం వేసుకోవడమే కాదు, బీసీలో ఉన్న మిగతా కులాల ఓట్లను కూడా మనం ఆకర్షించాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా మనం లీడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీ ఉద్యమంలో కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కులబానాన్ని పెంచుకోవాలి, అలాగే మిగతా ఉద్యమంలో ముందుకెళ్ళాలి. ఆ ఉద్యమంలో కూడా ముందుకున్నప్పుడే మనకు దానికి సంబంధించిన ఫలితాలు, ఫలాలు అందుతాయని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి సంఘటనని మనం అందరం కూడా భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తూ సంఘం మనందరం కలిసి కట్టుగా పద్మశాలిని ఉన్నత కులంలో నిలబెట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పద్మశాలి, జై జై పద్మశాలి.